ఆ జిల్లాలో కొందరు కత్తులు చేత పట్టుకొని తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏకంగా 15 హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు లెక్కలేదు. కత్తి చేత పట్టి కదం తిప్పుతున్నారు యువకులు. వారం రోజుల క్రితం గంట వ్యవధిలో 2 హత్యలు చేయడంతో ఆ జిల్లా ప్రజలు ఉలికిపడ్డారు. 20 సంవత్సరాల కిందట జిల్లా ఎస్పీగా శ్రీనివాసులరెడ్డి ఉన్నప్పుడు తప్పు చేయడానికి ప్రజలు భయపడేవారని కొందరు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి వేళలో ప్రజలు బయట తిరగాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. దీంతో పోలీసుల పనితీరు పూర్తిగా విఫలమైందంటూ విమర్శలు చేస్తున్నారు ప్రజలు. ఆ జిల్లాలో హత్య కేసుల్లో యువకులు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ యువకులు వెనుక రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు ఉన్నారన్న టాక్ బయట వినిపిస్తోంది. ఇంతకీ ఇంత క్రైమ్ జరగడానికి కారణమేంటి? పోలీసులు సక్రమంగా డ్యూటీలు చేయట్లేదా, లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లను చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? ఐన్యూస్ ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నెల్లూరు సిటీలో క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 15 హత్యలు అయితే జరిగిన పరిస్థితి ఉందని కూడా నెల్లూరు జిల్లాలో ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారం రోజుల క్రితం 2 హత్యలు, గంట వ్యవధిలో 2 హత్యలు చేయడంతో పాటు కూడా పబ్లిక్ భయపడుతూ ప్రజలు బయట రావడానికి కూడా సంకోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పబ్లిక్లో ఒక యువకుడు ఒక బొడ్డులో చాకు పెట్టుకొని మరీ కూడా టిఫిన్ సెంటర్ వద్ద గొడవ జరగడం, ఆ గొడవకి సంబంధించి కత్తి చూపించాడు. ఆ కత్తి చూపించి బెదిరించడంతో మరో వ్యక్తి కత్తులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏందంటూ వీడియో తీయడానికి ప్రయత్నించాడు. వీడియో తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో కూడా అతను అక్కడ ఆ వీడియో తీస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే వందలాది మంది జనాలు అదేవిధంగా పబ్లిక్ ఉన్న సమయంలో ఈ హత్య చేయడంతో కూడా ప్రజలైతే బయట తిరగడానికి భయపడుతున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు రోజు కూడా నైట్ గస్తీ పడుతున్నారు. అలాగే అలిగేషన్ ఉన్న ఏరియాలకు సంబంధించి కూడా, అదేవిధంగా రౌడీ షీటర్లు ఉన్న ఏరియాలకు సంబంధించి కూడా రాత్రుల్లో పోలీసులు 11 నుండి రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడ వేచి ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. 11 గంటలు దాటి ప్రజలు ఎవరైనా బయట తిరుగుతుంటే కారణం తెలుసుకొని, ఏ పని మీద వచ్చారో తెలుసుకొని ఆ పేర్లు నమోదు చేసుకొని మరీ పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారం రోజుల నుండి కూడా పోలీసులు పనితీరు సక్రమంగా ఉండడంతో పాటు కూడా పబ్లిక్ కొద్దిగా ఊపిరికి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు అంటున్నారు. అయితే ఈ 15 హత్యలు అదేవిధంగా హత్యాయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? పబ్లిక్లో జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు పనితీరు సక్రమంగా లేదు పోలీసులు తన పని తాను చేసుకోనీయకుండా రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని కూడా పబ్లిక్ భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హత్యలకు సంబంధించి దాదాపుగా కూడా 21 నుండి 25 లోపు యువకులు ఉంటున్నట్టు కూడా సమాచారం. అయితే గంజాయి మత్తులో ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నారని కూడా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకు సంబంధించి కూడా ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలకు సంబంధించి కూడా కొంత చొరవ చూపి ఎక్కడ ఏ ఏరియాలో అయితే ఇలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయో, ఈ గంజాయికి సంబంధించి ఎక్కడెక్కడ వాడుతున్నారో వాళ్ళని ఆ సమయంలో అక్కడ పోలీసులను పంపించి అక్కడ జరగకుండా కట్టడి చేయాలని కూడా పబ్లిక్ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మత్తుకు అలవాటు పడిన వ్యక్తులు బెట్టింగ్లు ఆడి అప్పులైపోయి ఇంట్లో తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా బయట తిరుగుతూ ఎవరో ఒకరు చెంత చేరి వాళ్ళు ఇస్తున్న డబ్బులతో వాళ్ళ బ్రతుకు జీవనం గడుపుకుంటూ వాళ్ళు చెప్పిన పని అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అత్యాయత్నాలు అదేవిధంగా హత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కూడా దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇలాంటి యువకుల్ని హత్యలకు సంబంధించి ఇలాంటి యువకులను తయారు చేయడం, ఈ యువకులు రిమాండ్కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళనే కూడా పెద్ద మనుషులుగా చేసి స్టేషన్లో మధ్యస్థాలు చేస్తున్నారని కూడా పబ్లిక్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా నెల్లూరు సిటీకి సంబంధించి ఈ క్రైమ్ రేట్ తగ్గించడానికి నెల్లూరు పోలీసులు కృషి చేస్తున్న పరిస్థితి అయితే వారం రోజుల నుండి కూడా రాత్రుల్లో 2 నుండి 3 గంటల వరకు కూడా స్థానిక సిటీ డిఎస్పీ అయితే ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడైతే ఈ హత్యలు జరుగుతున్నాయో ఆ ఏరియాలకు సంబంధించి మఫ్టీలో డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు వెళ్ళడం, అదేవిధంగా ఎక్కడైతే రిస్కులు అదేవిధంగా ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఆ ఏరియాలో రాత్రుల్లో
పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి అక్కడ గస్తీ చేస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పబ్లిక్కి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఇప్పటి వరకు జరిగిన హత్యలకు సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు వారం రోజుల నుంచి పోలీసులు పనితీరు బాగుంది, దానికి సంబంధించి కాకుండా ఇప్పటి వరకు జరిగిన హత్యలకు సంబంధించి పోలీసులు సక్రమంగా డ్యూటీ చేస్తుంటే ఇలాంటి హత్యలు జరగవు అనే విధంగా కూడా పబ్లిక్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పబ్లిక్కి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపుగా పోలీసులకి సలహాలు ఇచ్చే లెవెల్కి అయితే పబ్లిక్ ఎదిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నెల్లూరు సిటీలో జరిగిన ఈ మర్డర్లకు సంబంధించి ఈ యువకులకు సంబంధించి వెనక ఎవరైనా ఉండి చేయిస్తున్నారా, లేదు వాళ్ళే మత్తులో ఉండి మత్తు ఎక్కడంతో పాటు కూడా ఈ మర్డర్లకు పాల్పడుతున్నారా అనే విషయాన్ని కూడా పబ్లిక్ అయితే నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నెల్లూరు సిటీకి సంబంధించి ఈ మర్డర్లకు సంబంధించి క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీసులు ఏ విధంగా కృషి చేస్తున్నారు, దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయంపై పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లూరులో జరుగుతున్న నేరాలు, వాటి నియంత్రణ, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల్లో దీన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. పోలీస్ రూపంన, చట్టాల రూపంన ఆ భగవంతుడు ఉన్నాడే ప్రజల నమ్మకం. ఎందుకంటే ప్రజల సరిహద్దు బయట మనకు రక్షించే వాళ్ళు సైనికులైతే, సరిహద్దు లోపల మన దేశం లోపల మమ్మల్ని రక్షించాలి పోలీస్ వ్యవస్థ. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇంత పకడ్బందీ ఉంది కాబట్టి కొంతైనా నేరాలను మనం నియంత్రించగలుగుతున్నాం. మన నెల్లూరు జిల్లాకి ఇంతకుముందు సింహాపూరి అని పేరు. ఆ పేరు ఆ సింహాపూరి గడ్డ మీద అంటే ఎంత సస్యశ్యామం ఉందంటే మా ఊరు, ఆ ప్రతి తమిళియన్స్ ప్రతి ఒక్క ఇతర రాష్ట్రాలు వచ్చి మన నెల్లూరుని, మన సింహాపూరిని నల్లా ఊరు అనేవాళ్ళు. అంటే మంచి ఊరు, నల్లా అంటే మంచి ఊరు. ఆ నల్లా ఊరు కాస్త నెల్లూరు. నల్లా ఊరు ఎందుకున్నారంటే ఇక్కడ క్రైమ్ కానీ అవినీతిలు కానీ క్రైమ్ కానీ చాలా తక్కువ ఉండేవి. అందరూ సోదర భావంతో కులాలకు మతాలకు అతీతంగా ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అంటే నేటి సమాజంలో ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థల వల్ల, ఈ రాజకీయ వ్యవస్థ కొన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాము, అసలు లా అండ్ ఆర్డర్ అనే మాట అంటే ఊసే లేదు. ఎందుకంటే ఇది వాళ్ళు లా అండ్ ప్రతి ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రభుత్వ అధికారులని ఆ విధంగా వాడుకున్నారు. దాన్ని పర్యావసనము మనం చవి చూసాము గత 5 ఏళ్లలో. అసలు లా అండ్ ఆర్డర్ మాట పక్క నుంచి బయట చిన్న ఆడపిల్లలు తిరగడానికి కూడా నాలాంటి సామాజిక పౌరుడు బయట తిరగాలని భయంగా ఉండేది. ఎందుకంటే క్రైమ్ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. కానీ ఈ ప్రభుత్వంలో కూడా మనం తెలియకుండానే నేరాలు అయిపోతున్నాయి. అది వ్యవస్థ ఎక్కడ ఏ వ్యవస్థ, ఒక పార్టీని కానీ, ఒక మంత్రిని కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక అధికారిని కానీ, ఒక పోలీస్ వ్యవస్థని నేను ఎవరిని విమర్శించడం. కాకపోతే ఈ వ్యవస్థలు నిర్వీర్యం అవ్వడానికి కారణం ముఖ్య విధంగా కొంతమంది రాజకీయ నాయకులు. ఎందుకంటారంటే అది కూడా చెప్తాను. ఇప్పుడు చిన్న ఒక నేరం జరుగుతుంది, ఒక మర్డర్ జరుగుతుంది, ఒక దొంగతనం జరుగుతుంది. పోలీసు ఎంతో కష్టాలు పడి పోయి ఆ నేరస్తుడిని పట్టుకుని వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. వాడిని తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్తారు. కానీ పై నుంచి ఫోన్ వస్తుంది, నేను ఫలానా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను, ఫలానా మంత్రిని మాట్లాడుతున్నాను, అతను మన కార్యకర్త, సాధ్యమంత అతను వదిలేయండి, 41 నోటీస్ అవుతాయి, లేకుంటే అసలు కేసు లేకుండా చేయండి, అతనితో తక్కువ సెక్షన్స్తో పెట్టి అతని బెయిల్ వచ్చే విధంగా చేయండి అని చెప్తున్నారు. అంటే ఈ వ్యవస్థల్ని మార్పు రావాలంటే ముందు రావాలంటే రాజకీయ ప్రక్షాళన జరిగితే మనకు అన్ని వ్యవస్థలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థల్లో చాలా మార్పు వస్తుంది. పోలీసు పనుల్ని వాళ్ళు చేసుకునే పోలీసుల యొక్క వ్యవస్థల్లో రాజకీయ జోక్యం లేకపోతే మన నెల్లూరులో, ముఖ్యంగా మన నెల్లూరు నేరాలు కట్టడి చాలా బాగా చేయవచ్చు. ఇంకో మన దౌర్భాగ్యం ఏంటంటే ఎంతో కష్టపడి ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి మన నెల్లూరులో. చిన్న వాళ్ళు హత్యలు చేస్తున్నారు. కానీ ఆ హత్యలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి పోలీసులు ఎంతో కష్టపడి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళకి రిమాండ్ పంపిస్తారు, 19 days బెయిల్ ఇస్తారు. వాళ్ళు ధీమా ఏంటంటే 90 daysలో మళ్ళీ యథావిధిగా మళ్ళీ బయటకు వచ్చని ఒక ధీమా. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వీళ్ళ మీద ఉక్కుపాదం అంటే నేరాలను నియంత్రించాలంటే పోలీసు వ్యవస్థకి, రాజకీయ వ్యవస్థకి నా తరపు నుంచి అంటే ఒక సామాజిక బాధ్యతగా పౌరుడిగా నా ఒక సూచన ఏంటంటే ఈ 90 days లోపలే వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి సిట్టింగ్ జడ్జితో ఆ నేరాన్ని
అది షార్ట్ షీట్ చేసి వాళ్ళని అది అట్టే శిక్ష పడే విధంగా చేయాలా. అప్పుడు కానీ వీళ్ళకి ఈ నేరస్తులకి మనసులో భయం ఉంటుంది. అరే మనం ఏం చేసినా కూడా మనం బెయిల్ మీద వచ్చేస్తామని ఒక నమ్మకం పోయి, అరే ఏ నేరం చేస్తాం నేరు అటు నుంచి మనం జైలు పడిపోతామని ఒక భయం ఉంటుంది. అందుకనే ఈ బెయిల్ వ్యవస్థని కొద్దిగా చట్టం కూడా కొద్దిగా సడలించాలని ఒక ముఖ్య పాయింట్. ఏ పోలీసులు అయితే నేరాలని కట్టడి చేయడానికి వాళ్ళ యొక్క సాయశక్తులు కృషి చేస్తారు, ఆ సదరు ఆ నేరస్తుడిని పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో తీసుకొని పట్టించుకొని వాళ్ళని కోర్టుకు సబ్మిట్ చేస్తారో, కానీ కోర్టులో సబ్మిట్ చేసే సాక్ష్యము అది ఏ అయితే ఇన్వెస్టిగేషన్ ఐఓ ఉంటారో, ఉంటాడో అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ అంటే అతని యొక్క వాంగ్మూలం అతని సాక్ష్యం చెల్లదు. ఇది ఒక దౌర్భాగ్యం చట్టంలో ఉన్న ఇది ముఖ్యమైన దౌర్భాగ్యం ఏంటంటే అది. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు తన ఒక ఎస్ఐ సదరు కానిస్టేబుల్ మొన్న జరిగే హత్యలు 15 పక్కన ముందు నేరాలు జరిగాయి. 2 హత్యలు చిన్న విషయాలకి ఆ హత్యలు చేస్తున్నారు. కానీ అందరి కళ్ళ ముందు జరుగుతుంటే సదరు ఎవరు మనుషులు రావడం లేదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థకి భయపడి, రాజకీయ వ్యవస్థ మనకెందుకులే అని చెప్పి ఈ తలకాని కోర్టులు స్టేషన్ భయపడి రావడం లేదు. పోనీ వాళ్ళ సాక్షులు ముందుకు అడుగుడానికి భయపడతారు. కానీ పోనీ పోలీస్ వ్యవస్థల పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఆ నేరాలు చేసే వాడిని కట్టడి చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సాక్ష్యంలో కోర్టులు చెల్లదు. ఎవరైనా సాక్ష్యం తీసుకున్నప్పుడు అప్పుడు సాక్షులు ఎవరు రాళ్ళు ఆ కేసు కొట్టేస్తున్నారు. వాళ్ళు ధీమాగా మళ్ళీ తిరుగుతున్నారు. ఈరోజు నెల్లూరు నగరం ఏ విధంగా మారిందంటే క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నెల్లూరు నగరం మారిపోయింది. దీనికి చిన్న ఉదాహరణ, గత నెల రోజుల్లో దాదాపు 7 హత్యలు జరిగాయి. 7 హత్యలు అంటే 7 మంది ప్రాణాలను కొంతమంది ఆగంతుకులు తీసేశారు. అంటే ప్రాణాల విలువలు తెలియనటువంటి ఇటువంటి నరరూప రాక్షసుల మధ్యలో ఈరోజు నెల్లూరు ప్రజలు వాళ్ళ ప్రాణాలని బిక్కుబిక్కుమంటూ వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఈ అంశాలపైన పోలీస్ వ్యవస్థ అనేది స్పందించకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మొదటి హత్య జరిగినప్పుడే మీరు ఏవైతే హత్యలు మొదటి 2-3 హత్యలు జరిగినప్పుడే పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టి ఎవరైతే ఓల్డ్ రౌడీ షీటర్స్ ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా క్రైమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, దొంగలు కానీ డెకాయిట్లు కానీ, అదేవిధంగా బెట్టింగ్లు పెట్టేటటువంటి గూండా ఏదైతే ముఠా ఏదైతుందో వాటన్నిటి మీద మీరు కానీ నిఘా పెట్టుంటే ఖచ్చితంగా ఈ హత్యలు అనేవి జరిగేవి కాదు. ముఖ్యంగా రాత్రులు పోలీసుల యొక్క గస్తీ అనేది పూర్తిగా ఆగిపోయింది. చేస్తున్నారు నామమాత్రంగా గస్తీలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఏ ఒక్క చోట కూడా క్రైమ్స్ జరుగుతున్నా చూసిచున్నట్టు పోలీస్ వ్యవస్థ పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ మొద్దు నిద్ర మాని ప్రజలకు సేవ చేసే పద్ధతుల్లో మీరు క్రైమ్ని అరికట్టలేకపోతే భవిష్యత్తులో నెల్లూరు నగరంలో ప్రజల కన్నా శవాలే ఎక్కువగా కనిపిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అదే పద్ధతిలో నేడు విద్యార్థులే రేపటి గూండాలుగా మారే పరిస్థితి ఉంది. విద్యార్థులకు ఎక్కడా కూడా చైతన్యవంతుల కంటే విలువలతో కూడినటువంటి చదువులు ఎక్కడా చెప్పడం లేదు. ఈరోజు విలువలతో కూడిన చదువులు చెప్పకపోగా వాళ్ళని గాడిలో పెట్టవలసినటువంటి విద్యా వ్యవస్థ కూడా ఈరోజు కరెక్ట్ పొజిషన్లో లేదు. దానివల్లే విద్యార్థులు ఈ రౌడీ షీటర్ల మోకల్లో చేరి వాళ్ళ యొక్క గొప్పతనం చాటుకునేందుకు, రౌడీ షీటర్ల యొక్క మన్నలు పొందేందుకు వాళ్ళ బర్త్డేలను కూడా వీళ్ళల్లో దొంగతనాలు చేసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఆ రౌడీ షీటర్ల బర్త్డే సెలబ్రేట్ చేసే పద్ధతుల్లో వాళ్ళ దగ్గర నొప్పి పొందడం కోసం ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో బెట్టింగ్ సంబంధించి బెట్టింగులు కూడా భయంకరంగా పూర్తి స్థాయిలో ఆడుతూ ఆ బెట్టింగుల డబ్బుల్ని తప్పించుకునేందుకు ఏదో ఒక రౌడీ షీటర్ పంచులో చేరి ఆ మిగతా వాళ్ళని ఇతని ద్వారా వాళ్ళని బెదిరింపులు చేయడము, డబ్బులు అడిగితే అతని మీద దాడి చేయడం వంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లా ఎస్పీ గారికి మేము కోరుకునేది ఒకటే సార్, మీరు ఖచ్చితంగా ప్రతి వారం ఇక్కడ నుంచి ఏవైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ కౌన్సిలింగ్ జరుగుతున్నాయా లేదా, ప్రతి రాత్రి పోలీసులు పికెట్ చేస్తున్నారా లేదా, అదేవిధంగా ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నిఘా పెట్టడము, అదేవిధంగా ఏవైతే హింసాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే మొన్నటికి మొన్న మన పక్కనే ఉన్నటువంటి సారాంగిడి ప్రగతినగర్ సారాంగిడిలో రాత్రి 2:30 సమయం పాటు ఒక అబ్బాయిని ఒక నలుగురు కొట్టి నిర్దాక్షిణంగా అక్కడే చంపేసి తీసుకెళ్లి చెరువులో పడేసిన సంఘటన. చుట్టూ ఉన్నటువంటి ఆ రాత్రి ఆ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టమని చెప్పి స్థానికులు చాలా సందర్భాల్లో పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా అక్కడ సీసీ కెమెరాలు పెట్టుంటే ఖచ్చితంగా అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఇటువంటి చాలా సాంకేతికపరమైన లోపాలు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ అనేవాళ్ళు కొద్దిగా సరిదిద్దుకొని ఈ యొక్క
క్రైమ్ని అంతమొందించే పద్ధతిలో ఎవరైతే నెక్స్ట్ క్రైమ్ చేయాలని ఆలోచన వచ్చినా కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళ వణుకులు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఈ నెల్లూరు నగరవాసిగా నేను అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంటే దాదాపు 23 జిల్లాలు ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా అప్పట్లో ప్రశాంతమైన జిల్లాగా మారుపేరుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం, రోజుకొక దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి. క్రైమ్ రేట్ ఎక్కువగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో 15 ఏళ్ళ కిందట చూసినట్లయితే అప్పుడు ఉన్నటువంటి జనాభాకి ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకి దాదాపు 50-60% కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఈ నెల్లూరు నగరం వైపు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రజలు పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విచ్చలవిడిగా కూడా దొంగతనాలకి, హత్యలకి, నేరాల ఘోరాలకి ఎక్కువగా ఉన్న ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్టేషన్ల సంఖ్య కూడా అప్పుడు గత 15-20 సంవత్సరాల నుంచి ఏ విధంగా 5 స్టేషన్లు ఉన్నాయో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా అదే 5 స్టేషన్లే ఉన్నటువంటి పరిస్థితి. వాటి సంఖ్య కూడా పెంచి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సిబ్బంది కొరత కూడా అనేక పోలీస్ స్టేషన్లో పూర్తిగా కూడా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేరస్తులకి నేరాలు చేయటంలో ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో చూసినట్లయితే గత 21, 22, 23, 24 సంవత్సరాల కన్నా కూడా ఏదైతే సంవత్సరం పొడుగున జరిగినటువంటి నేరాలు గత 25 సంవత్సరంలో 3 నెలలకే జరిగినటువంటి హత్యల సంఖ్య చూసినట్లయితే ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఒక పక్క ప్రజలు తమ యొక్క పని చేసుకోవాలన్నా వాళ్ళ యొక్క విధులు నిర్వహించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క కాలేజీకి వెళ్ళే విద్యార్థులను చూసినట్లయితే మరోపక్క వాళ్ళకి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. యూటీజింగ్ల పేరుతో విపరీతమైనటువంటి కళాశాలల వద్ద అనేక మంది యువత గుమ్మగూడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వేధిస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో చూసినట్లయితే కొన్ని డిగ్రీ కళాశాలలు అయితే ఏకంగా మత్తు పదార్థాలు యొక్క వ్యవహారంలో ఒక విద్యార్థి పైన కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద ప్రధానంగా నిఘా వ్యవస్థ, ఎక్కువ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అలాగే స్పెషల్ బ్రాంచ్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సమాచారం, వాళ్ళ యొక్క పటిష్టమైనటువంటి నిఘా ఉంటే ఖచ్చితంగా కూడా నేరాలన్నీ కూడా అదుపులో పెట్టవచ్చు. ఈ 2-3 రోజులు ఏవైతే ఈ వరుస కథనాలు మీడియాలో కావచ్చు, అలాగే పేపర్లో వచ్చినటువంటి ఈ నేరాలు పరిస్థితి, అలాగే వరుసగా వస్తున్నటువంటి హత్యలు మీద వెంటనే స్పందించి ఈ 2-3 రోజుల నుంచే కూడా తనిఖీలు పోలీసులు చేపడతా ఉన్నారు. గతంలో చూసినట్లయితే 9 పైన పెట్రోలింగ్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 9 పైన ఎవరైనా తిరగాలన్నా కూడా ద్విచక్ర వాహనాలు కానీ ఎవరైనా ఆటోల్లో కానీ తిరగాలన్నా కానీ విపరీతంగా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఏదో సంఘటన జరిగిన ఒక 2-3 రోజులకి అనిపించుకునే దానికి తనిఖీలు చేసి దాని తర్వాత యథావిధిగా కూడా మళ్ళా పోలీసులు నిఘా వ్యవస్థ అంతా కూడా సద్దుమణికి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండటం వల్ల చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఎక్కువ నేరాలు ఆటోలో జరుగుతూ ఉన్న పరిస్థితి. గతంలో ఆటోలకు కూడా నెంబర్లు ఇచ్చినట్టు పోలీసులు ఆటోలు నడిపే వాళ్ళకి ఒక గ్రౌండ్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి నెంబర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నిఘా ఉందా లేదా అని చెప్పేసి కూడా మేము పోలీసు వారిని తీవ్రంగా కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 నెలలైంది. మహిళా హోంమంత్రిని ఇచ్చి మహిళా హోంమంత్రి వల్ల నిజంగా చెప్తా ఉంటే పూర్తిగా కూడా వైఫల్యం చెందిందని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అన్నిటికన్నా కూడా భద్రత వ్యవస్థ, పోలీసులు అంటే ప్రజలకి ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఏమైనా జరిగితే వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చి 100కి డైల్ చేసి వాళ్ళు రావటం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల కాడికి కంప్లైంట్ ఎత్తుకోకపోతేనే వాళ్ళకున్న కేసులు చూసినట్లయితే సిబ్బంది కొరత పూర్తిగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి జిల్లాలో మరింతగా రిక్రూట్మెంట్ జరగాల. రాష్ట్రంలో కూడా 23 జిల్లాలు పరిపాలించిన అనుభవం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. 13 జిల్లాల్లో అంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు ఏదైతే కౌన్సిలింగ్ ఉందో డకాయిట్లకి వీళ్ళందరికీ కూడా అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళకి అందరికి కూడా ఆదివారం పూట కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో పూర్తిగా కూడా అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. రౌడీ షీటర్ల మీద నిఘా ఉండాలా. ఆ యొక్క నిఘా కూడా నెంబర్లు మార్చి తిరుగుతూ ఉన్నారు. అనేక మంది పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూడా పోలీసు వారు పూర్తిగా ఇంటెలిజెన్స్ అందరినీ కూడా స్పెషల్ బ్రాంచ్ అందరిని కూడా పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసి వాళ్ళందరూ సహకారంతో
రౌడీ షీటర్ మీద పూర్తిగా నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి బహిరంగంగానే మర్డర్లు చేసేటటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో ఉందంటే చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా మేము ఒక పౌరులుగా కూడా చాలా బాధేస్తూ ఉంది ఇటువంటి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో 20 సంవత్సరాల కిందట క్రైమ్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది, కాకపోతే అది అదుపులో ఉండేది. ఇప్పుడు విచ్చలవిడిగా అయిపోయినటువంటి పరిస్థితి. గతంలో నెల్లూరు జిల్లాలో 20 సంవత్సరాల కిందట ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో అంతా కూడా నెల్లూరు జిల్లా అంటే ప్రత్యేకంగా ఒక భయం అంటే నేరాలకి చేయాలంటే ఒక భయంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ క్రైమ్ అనేది విచ్చలవిడిగా ఎవరు బొడ్డులో చూసినా ఒక కత్తి పెట్టుకోవటం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని బండిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే ఎటుపోతుంది ఈ సమాజం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ యువతకు కూడా కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాలా, కాలేజీల్లో కావచ్చు, అలాగే ప్రజా సంఘాల ద్వారా కానీ ఒక సైకియాట్రిస్ట్ ద్వారా ప్రత్యేకంగా కూడా కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాలా. మత్తు పదార్థాలు దీనికి మూల కారణం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ దీని మీద పోలీసులు ఈ యొక్క మీడియాలో వచ్చినటువంటి కథనాలన్నీ చూసుకొని ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఎక్కడి నుంచైనా కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు మనశ్శాంతిగా జీవించే విధంగా కూడా మీరు రక్షణ కల్పించాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థకు మేము తెలియజేస్తా ఉన్నాం. రెండోది మెయిన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. అదే కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకున్నట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని, ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. అదే కాకోకున్నట్టుగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, యాక్సెసిబుల్గా ఉంటాను. అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి, ఎస్పెషల్లీ అవి సర్వీస్ మ్యాటర్ అయ్యుండొచ్చు, ఎనీ ప్రమోషన్కి పెండింగ్కి సంబంధించి కానీ పనిష్మెంట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మెన్కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను. సో ముందు ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా రెగ్యులర్గా మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. మీరు ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలం. సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. సో ముందు కూడా మీడియా వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్షన్స్ కూడా ఉంటాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మాతో షేర్ చేస్తాం. జిల్లాలో రోజుకి క్రైమ్ రేట్ అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా 15 హత్యలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల వారం రోజుల క్రితం 2 హత్యలు గంట వ్యవధిలోనే జరిగిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని వెంటనే కూడా స్థానిక పోలీసులు ఛేదించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న క్రైమ్ రేటుకి సంబంధించి టౌన్ డిఎస్పీ గారు మనతో ఉన్నారు. ఆల్రెడీ మరికొన్ని విషయాలు తెలిసిన ప్రతి చెప్తాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా ఇటీవల కూడా ఒక గంట కాల వ్యవధిలో 2 మర్డర్లు జరిగిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని వెంటనే కూడా ఛేదించి వాళ్ళని రిమాండ్కి పంపించిన పరిస్థితి కూడా ఉంది. జిల్లాలో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా అండి క్రైమ్ విషయానికి వస్తే రోజుకి పెరుగుతున్న జనాభా కావచ్చు, లేదంటే పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, ఇలాంటివన్నీ ఉండడం వల్ల క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. సో ఈ క్రైమ్ రేట్ అనేది మెయిన్గా ఈ బాడీలీ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించడానికి అని చెప్పి స్పెషల్గా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ బాగా ఇంక్రీజ్ చేశాము. మీరు అబ్జర్వ్ చేస్తే గత వారం రోజుల నుంచి ప్రతిరోజు వెహికల్ చెకింగ్ అనేది చేస్తున్నాము. అట్లానే ఎవరైతే వెపన్స్తో పాటు తిరుగుతున్నారో, లేదంటే ఏమన్నా కర్రలు లేకపోతే ఎదుటి మనిషిని హాని కలిగించే ఏదైనా వస్తువులతో తిరుగుతున్నారంటే ఇమీడియట్గా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి చట్టపరమైన చర్య అంటే ఆర్మ్స్ యాక్ట్ విధించడము, కత్తులు క్యారీ చేస్తున్న వాళ్ళ మీద ఇలాంటివన్నీ విధించడం జరుగుతుంది. అలానే డైలీ నైట్ మూమెంట్ కొద్దిగా బాగా ఎక్కువైనట్టు మేము అబ్జర్వ్ చేసామన్నమాట. నైట్ టైం ఆకతాయిలు ఎక్కువగా రోడ్ల మీద తిరగడము ఇలాంటివన్నీ ఎక్కువైనవి అని చెప్పి మేము అనాలిసిస్ చేసి ఇంక ఇమీడియట్గా దాన్ని తగ్గించడం మీద ఫోకస్ చేసాము. సో ఎవరైతే నైట్ అన్నెసరిగా తిరుగుతారో అంటే ఒక పర్టికులర్ టైం దాటిన తర్వాత ఏం అవసరంతో తిరుగుతున్నారు అంటే ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయడము, వాళ్ళకి వ్యాలిడ్ రీజన్ ఉంటే పర్వాలేదు, అలా వ్యాలిడ్ రీజన్ లేకుండా అన్నెసరిగా తిరగడము, రోడ్ల మీద అరుచుకుంటూ వెళ్ళడము, లేకపోతే సైలెన్సర్లు తీసేసిన బండ్లు కానీ లేకపోతే సౌండ్ వచ్చేవి ఇలాంటివన్నీ పెట్టుకొని తిరగడము ఇలాంటివన్నీ. అండ్ ఎవరైతే రెసిడెన్షియల్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది కలిగించడము. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి ఏరియాలో ఇలాంటి బ్యాచ్లు ఏవేవి ఉన్నాయి అనేది మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ప్రతిరోజు తీసుకొచ్చి
పట్టుకొచ్చి స్టేషన్కి ఇండివిజువల్గా మా వాళ్ళు మఫ్టీలో తిరగడము, అట్లానే ఎక్కడైతే పర్టికులర్ లొకేషన్లో ఎక్కువ మంది ఆకతాయిలు తిరుగుతున్నారు అనిపిస్తే అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని ప్రాపర్గా కౌన్సిలింగ్ అది ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ బైండ్ ఓవర్ కూడా చేపిస్తున్నాము ఆర్డీఓ గారి దగ్గర. సో ఈ బైండ్ ఓవర్ అనేది చేస్తే కూడా కొద్దిగా భయం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతో బైండ్ ఓవర్స్ కూడా చేస్తున్నామండి. అలానే డైలీ వెహికల్ చెకింగ్ మీరు చూస్తే వారం రోజుల నుంచి వితౌట్ ఎనీ బ్రేక్, ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా మేము వెహికల్ చెకింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి తగ్గించడానికి. సిటీలో దాదాపుగా కూడా ఇటీవల 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో మీరు చెప్పిన విధంగా పోలీసులు అంటే ఇప్పటి వరకు ఒక విధంగా ఉన్నారు, ఇప్పుడు ఒక విధంగా ఉంటారు. రాత్రి 11 గంటలు దాటితే నిత్యావసరం అయితే తప్ప బయట రావద్దని చెప్పిన పరిస్థితి ఉంది మేడం. దీన్ని మీరు సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? మేము ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్స్ కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ అనే కాదు, మాకు ఏదైతే ర్యాండమ్గా అంటే డైలీ షఫుల్ చేస్తున్నాం అనమాట. ఒకటే ఏరియాలో ఒకటే టైమింగ్లో వెహికల్ చెకింగ్ అని కాకుండా అంటే సర్ప్రైజింగ్ లొకేషన్స్లో అనమాట. అట్లాంటి లొకేషన్స్లో వెహికల్ చెకింగ్ అనేది పెడుతున్నాం. వెహికల్ చెకింగ్ అనేది పెట్టడం వల్ల మనము వెహికల్స్ ఆపినప్పుడు క్లియర్ కట్గా అడుగుతున్నాం, మీకు ఈ టైంలో ఏం పని, ఏదన్నా పని మీద వచ్చారా, అంటే ఆ పనికి ప్రూఫ్ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళారు, లేదంటే ఇంకేదన్నా ఎమర్జెన్సీ వర్క్ ఉంది, మెడికల్ షాప్కి వెళ్ళారు, లేకపోతే ఇంకా ఎవరైనా కలవడానికి బస్ ఎక్కించడానికో పికప్ చేసుకోవడానికో, ఇవన్నిటికీ ఇంపార్టెంట్. ఆ నైట్ టైం చేసే పనులకి ఆటోమేటిక్గా ప్రూఫ్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర. మనకి ఐడెంటిఫై అవుతారు కూడా. మనమేం ప్రతి ఒక్కరిని ఆపము, ఎవరిని ఫ్యామిలీస్ని కానీ లేదు అని అంటే చూస్తే అర్థమైపోతుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు. మాకు పర్టికులర్ ఐడియా ఉంది అనమాట. చూడగానే మాకున్న పోలీస్ ఈ నాలెడ్జ్ ప్రకారం ఒక వ్యక్తిని చూడగానే మాకు అర్థమవుతుంది వాళ్ళు అన్నెసరీగా తిరుగుతున్నారా, లేకపోతే ఏదైనా పని మీద తిరుగుతున్నారా అనేది. అట్లాంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళని ప్రాపర్ ఫ్రిస్కింగ్ అది చేస్తున్నాము. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాము. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళ పైన అంతకుముందు ఏదైనా క్రైమ్ హిస్టరీ ఉంటే, క్రిమినల్ హిస్టరీ ఉంటే ఇంకొంచెం ఎక్కువ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నామంటే అంటే రీజన్ ఏంటి బయట తిరగడానికి ఆ టైంలో. ఎట్ ద సేమ్ టైమ్ రౌడీస్ మూమెంట్స్ కానీ, సస్పెక్ట్స్ మూమెంట్స్ కానీ ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి మాకు. సో అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల కూడా ఏంటి అంటే రేపొద్దున ఏదైనా క్రైమ్ జరిగినా కూడా మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్, అంటే పలానా వ్యక్తి చేశాడు, మాకు అక్కడ సీన్లో దొరికే ఫింగర్ ప్రింట్స్ ద్వారా పలానా వ్యక్తి చేశాడు అని ఐడెంటిఫై మా రికార్డ్ కూడా బిల్డప్ అవుతుంది ఈ నైట్ ఈ యాక్టివిటీ చేయడం వల్ల. మేడం, ప్రధానంగా కూడా ఇటీవల జరిగిన హత్యకి సంబంధించి ఒక యువకుడు హత్య చేశాడు మేడం. ఈ బెట్టింగ్ల వల్ల అప్పులు పాలయ్యి అంటే కొంతమంది రౌడీ షీటర్ల చెంత చేరి ఇలాంటి మంటలకు పాల్పడుతున్నారనే టాక్ అయితే నెల్లూరు సిటీలో నడుస్తుంది. దీనికి మీరు అదే అండి, ప్రతి రౌడీ షీటర్ వాళ్ళ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అసోసియేట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మేము ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తున్నాము. ఎవరైతే రౌడీస్తో తిరుగుతారో, లేదు అంటే అన్నెసరీగా ఇలాంటి దందాలు కానీ లేకపోతే సెటిల్మెంట్స్ చేయడము, వాళ్ళు వెనకాల ఉండి నడిపించి వీళ్ళు ముందుకు వచ్చి చేయడము, ఏమన్నా అన్నెసరీ క్రిమినల్ యాక్టివిటీస్ చేయడము, ఇలాంటివి ఏమన్నా చేస్తారో అన్న ఉద్దేశంతో ప్రతి రౌడీ షీటర్ వాళ్ళ వెనకాల ఎవరు తిరుగుతున్నారు ఏంటని ఇందాక మీకు చెప్పినట్టుగా అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము. ఐడెంటిఫై చేసి మీకు రీసెంట్ కూడా మేము మీడియాకు కూడా ఇచ్చాము. ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, మరీ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, అది కూడా బైండ్ ఓవర్స్ కూడా రెగ్యులర్గా సింపుల్గా 1 lakh అట్లా చేయకుండా హెవీ అమౌంట్తో చేపిస్తున్నాం. సో రేపొద్దున వాళ్ళు ఏదైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా బైండ్ ఓవర్ అనేది వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కంపల్సరీ ఏ చిన్న క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడినా కూడా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఉంటుంది. ప్రధానంగా కూడా నెల్లూరు సిటీకి సంబంధించి అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా క్రైమ్ రేట్ తగ్గే విధంగా కూడా నెల్లూరు పోలీసులు అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉందని కూడా టౌన్ డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. అంటే నెల్లూరు సిటీకి సంబంధించి కూడా మనం దాదాపుగా చూస్తే ఎక్కడైతే రిస్క్ ఏరియాలు ఉన్నాయో అక్కడ కూడా గత 2 రోజులు అంటే వారం రోజుల క్రితం జరిగిన 1 గంట వ్యవధిలో 2 మంటలకు సంబంధించి కూడా జరిగిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి దగ్గర ఏరియాలో అంటే ఏ ఏరియా అయితే రిస్క్ ఉంటుందో ఆ ఏరియాకి సంబంధించి కూడా నిత్యం పోలీసులు నిఘా అయితే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా వితౌట్ యూనిఫామ్తో కూడా టీమ్స్ తయారు చేసి ఆ టీంలను కూడా నెల్లూరు సిటీ వ్యాప్తంగా కూడా వ్యాప్తించి చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా నైట్ 11 గంటల నుండి కూడా పోలీసు నిఘా ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరు అంటే పని లేకుండా బయట తిరిగే ప్రతి ఒక్కరిని కూడా ఆపి అక్కడ వివరాలు తీసుకుంటున్నారు అని కూడా డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కొద్ది రోజుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీకి సంబంధించి కూడా చాలా వరకు క్రైమ్ రేటు తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా నెల్లూరు సిటీ డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు నుండి.